నమస్తే అండి. నమస్తే. మెయిన్‌గా కపుల్స్ మధ్య గురకెట్లా డిస్టర్బెన్స్ అంటే డివోర్స్‌కి కారణం అవుతుందో, ది సేమ్ టైమ్ ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్‌కి గూడా రీజన్ అవుతోంది ఈ స్లీప్ అన్నది నేను విన్నాను. అంటే దే ఆర్ నాట్ యాక్టివ్ ఇన్ ఇంటర్‌కోర్స్‌లో కూడా పెర్ఫార్మన్స్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. ఈజ్ ఇట్ రైట్? 100% రైట్. ఓకే. సో, ఎవరికైతే నిద్ర బావుండదో వాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటది కాబట్టి, ఈవెన్ ఇంటర్‌కోర్స్ చేయాలి అనే ఫీలింగ్ ఉండడం గానీ, లేకపోతే లాస్ ఆఫ్ లిబిడో అంటాం. అంటే ఇంటర్‌కోర్స్ చేయాలనే ఫీలింగ్ వాళ్ళకుండదు. సో, ఓకే. దట్ ఈస్ ఎ హార్మోనల్ ప్లే. సో, హార్మోన్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల అవ్వచ్చు. కొంతమందికి ఒబేసిటీ వల్ల అవ్వచ్చు. కొంతమంది ఇంటర్‌కోర్స్ చేసినా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవ్వచ్చు. హ్మ్. సో, దేర్ పార్ట్నర్స్ మే నాట్ బి వెరీ హ్యాపీ. సో, ఇవన్నీ గూడా స్లీప్ డిసార్డర్స్‌కి కాన్సిక్వెన్సెస్. ఓకే. అండ్ ఏమవుతది ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేది సరిగ్గుండదు. సో, ఎమోషనల్ హెల్త్ ఎఫెక్ట్ అయినప్పుడు నేచురల్లీ మోర్ స్ట్రెస్‌ఫుల్‌గా, డిప్రెస్డ్‌గా ఉంటారు. అవును. సో, డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా లాస్ ఆఫ్ లిబిడో ఆర్ ఇంటర్‌కోర్స్ చేయాలనే ఫీలింగ్ తగ్గిపోవడము, అండ్ పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాం కాబట్టి చేయకపోవడము. సో, ఇవన్నీ గూడా ఎఫెక్ట్ అనేది డెఫినెట్‌లీ ఉంటది. సో, స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మందిలో కోపం చూస్తాం. వాళ్ళలో నిద్రలేమి ఫస్ట్ రీజన్ అని అందరికీ తెలుస్తది. బట్ కొన్నిసార్లు అది ఔట్ ఆఫ్ లిమిట్స్ దాటి వెళ్ళిపోయినప్పుడు ఈ మధ్య మనం చాలా క్రైమ్స్ గాని, ఇవి గాని చూస్తున్నాం. మేజర్ ఇంట్లో రెగ్యులర్ గొడవ అయ్యేది కపుల్స్‌కే అవుతది. సో, దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఈవెన్ లిమిట్స్ దాటి వెళ్ళడానికి కూడా ఇది కూడా ఒక కాజ్ ఏమో అనిపిస్తుంది. యాహ్! డెఫినెట్‌లీ. ఎందుకంటే స్లీప్ డిసార్డర్స్ లీడ్ టు సైకియాట్రిక్ డిసార్డర్స్. ఓహ్! ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్‌లో సిజోఫ్రీనియా, స్ప్లిట్ పర్సనాలిటీస్, అవును. బైపోలార్ డిసార్డర్స్, ఒక్కొక్కసారి చాలా ఆనందంగా ఉండడం, ఒక్కొక్కసారి చాలా బాధగా ఉండడం. సో, బైపోలార్ డిసార్డర్స్. సో, ఇవన్నీ ఏంటంటే డిప్రెషన్స్, యాంగ్జైటీస్. సో, ఇవన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయి మీరు చూస్తే. అవును. చాలా చాలా అవును. పెరుగుతున్నాయి. సో, ఇంత పెరుగుతున్నాయంటే ఎందుకు అంటే, ఓకే. వాళ్ళ మెంటల్ హెల్త్ మెయింటైన్ చేసుకోకపోవడం, స్ట్రెస్ మెయింటైన్ చేసుకోకపోవడం రీజన్ అయితే, స్లీప్ సరిగ్గా ఉండకపోవడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. యెస్. ఎవరికైతే స్లీప్ డిసార్డర్స్ ఉంటాయో, వాళ్ళు ఇన్సోమ్నియా, స్లీప్‌లెస్‌నెస్ ఆర్ అదర్‌వైజ్ స్నోరింగ్ అండ్ స్లీప్ యాప్నియా, ఎనీ స్లీప్ డిసార్డర్ ఆర్ స్లీప్ డిప్రివేషన్, వర్క్ వల్లనో, ఏ వల్లనో నిద్ర డ్యూరేషన్ అనేది కరెక్ట్‌గా ఉండకపోతే, ఈ సైకియాట్రిక్ ఇష్యూస్ అనేవి ఫ్లేర్ అప్ అవుతాయి. ఓకే. సో, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో జెనెటిక్‌గా ఒక జీన్‌లో ఎక్కడైనా బైపోలార్ డిసార్డర్ ఉంది. వీళ్ళకి అది సబ్మిసివ్‌గా ఉంది. మనం హెల్త్ మెయింటైన్ చేసినంత సేపు మన జెనెటిక్ ఇష్యూస్ కూడా సబ్మిసివ్‌గా ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని మనం ఫ్లేర్ అప్ చేస్తామో బై ఇంక్రీజింగ్ స్ట్రెస్, మేబీ స్లీప్ ఎఫెక్ట్ అయ్యో, న్యూట్రిషన్ ఎఫెక్ట్ అయ్యో, స్ట్రెస్ ఎక్కువయ్యో, ఇలాంటివి ఫ్లేర్ అప్ చేసినప్పుడు ఆ డిసార్డర్స్ అనేవి బయటికొస్తాయి. ఓహ్! సో, దే విల్ గెట్ డయాగ్నోస్డ్ యాస్ క్లినికల్లీ డయాగ్నోస్డ్ అయిపోతది. అప్పటి వరకు క్లినికల్లీ ఇన్సిగ్నిఫికెంట్ ఉంది. అప్పుడు ఒక డిసీజ్ లాగా మారిపోతది. ఆ డిసీజ్ లాగా మారిపోయినప్పుడు చిన్న చిన్న కోపము, చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి ఈవెన్ పార్ట్నర్స్‌ని చంపే వరకు ఎళ్తుంది ఈ మధ్య. అదే రీసెంట్ కేసెస్ చూస్తున్నప్పుడు కొంచెం ఈ లాస్ట్ 6 ఒక మంత్స్‌లో అయితే ఎవ్రీడే నేను పేపర్ ఓపెన్ చేయంగానే ఆ! హస్బెండ్ వైఫ్‌ని చంపారు, వైఫ్ హస్బెండ్‌ని చంపారు, పిల్లల్ని యెస్. చంపారు, ఇదే కనిపిస్తుంది. దానికి మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకుంటే వెనక్కెళ్తే మళ్ళీ ఆ రాత్రి గొడవ అవ్వడము, లేకపోతే ముందు నుండి ఒక వారం గొడవ అవ్వడం, ఇవే రీజన్స్ ఉంటూ ఉంటాయి. అవును. అండ్ ఇన్‌స్టింక్ట్ హ్మ్. అంటే సూసైడల్ టెండెన్సీ అనేది పెరుగుతది. యెస్. యెస్. ఎప్పుడైతే స్లీప్ సరిగ్గా ఉండదో ఇరిటబిలిటీ పెరుగుతది, డిప్రెషన్ పెరుగుతది, సూసైడల్ టెండెన్సీ పెరుగుతది. సో, ఒక చిన్న డిస్కషన్ కూడా అది ఫ్లేర్ అప్ అయితే ఎళ్లి అవును. వాల్ మీద నుంచి జంప్ చేయడము అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. యాహ్! సో, లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్‌కి స్లీప్ అనేది ఒక మేజర్ పిల్లర్.